ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। తంగళపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శ్రీ ఆండాల అమ్మవారి తిరునక్షత్రం సందర్భంగా పంచామృత అభిషేకం మరియు ప్రత్యేక పూజ నిర్వహించారు। పవిత్ర శ్రావణ మాస సోమవారం మరియు శ్రీ ఆండాల అమ్మవారి తిరునక్షత్రం సందర్భంగా తంగళపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణ మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు। భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మత్స్య శ్రీనివాస్, రాపెల్లి ఆనందం, గజబింకార్, రాజన్న, ఆలయ పూజారులు విష్ణువర్ధన్, నరసింహాచారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ప్రజాదరణ పొందిన కేటీఆర్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బురద చల్లే ప్రయత్నంలో భాగంగా సీఎం రమేష్ తో తప్పుడు మాటలు మాట్లాడిస్తున్నాడని భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు। ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తోట ఆగయ్య మాట్లాడుతూ రాష్ట్ర పరిపాలన చేతగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రజాదరణ పొందిన కేటీఆర్ పై ఎంపీ రమేష్ తో తప్పుడు మాటలు మాట్లాడిస్తున్నారని ఆరోపించారు। ఇలాంటి తప్పుడు మాటలకు భయపడడం ఎవరూ లేరని హెచ్చరించారు। కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఎంపీ రమేష్ ఇద్దరు బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు। 6 గ్యారంటీలతో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఈ ఒక్క హామీని కూడా నెరవేర్చలేక ప్రజల నుండి వ్యతిరేకత వస్తోందనే నెపంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు ప్రకటన చేయిస్తున్నారని ఆరోపించారు। తెలంగాణ వ్యతిరేకైన చంద్రబాబు కరిసన్నలో సీఎం రమేష్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు। ఇప్పటికైనా కేటీఆర్ ఇచ్చిన సవాల్ను స్వీకరించి బహిరంగ చర్చకు రావాలని తోట ఆగయ్య డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గజబింకార్ రాజన్న, న్యాల కొండ రాఘవరెడ్డి, దార్ల సందీప్, గుండారపు కృష్ణారెడ్డి, సుంకపాక మనోజ్, కంచెల రవి, ఇమ్మనేని అమర్రావు, గుండు ప్రేమ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఎస్కే అప్రోచ్, ముందా అనిల్, మహేష్ రావు తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని తాకట్టు పెట్టే విధంగా ఈరోజు ఆంధ్ర రాబందులకు రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని తాకట్టు పెడతా ఉన్నాడు। స్థానిక సంస్థల ఎన్నికల్లో బరాబర్ బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది। తిరుగులేని విజయంతో కాంగ్రెస్ బీజేపీలకు దిమ్మ తిరిగే ఫలితాలు వస్తాయని చెప్పేసి రేవంత్ రెడ్డిని ముఖం మీద దన్నే పరిస్థితి ప్రజలకు వస్తుందని చెప్పేసి గమనించి ఆంధ్ర రాబందు రాజకీయ బ్రోకర్ అయిన సీఎం రమేష్ను కేటీఆర్ మీదకి ఉసిగొల్పి రేవంత్ రెడ్డి ఒక రాజకీయ డ్రామాను తెర మీదకి తీసుకొచ్చిండు। కేటీఆర్ గారు ఎప్పుడో చెప్పినారు, 4 నెలల క్రితమే కంచగచ్చిబౌలి భూముల దానిలో ఆ భూములను అన్యాక్రాంతం చేసే పనిలో భాగంగా, కార్పొరేట్లకు అమ్మే పనిలో భాగంగా, ప్రైవేట్ వ్యక్తులకు అమ్మే భాగంగా బ్యాంకు లోన్లు కూడా మధ్యవర్తిత్వం బ్రోకర్లను పట్టుకొని తీసుకుంటా ఉన్నారు। ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్రోకర్ల చేతిలో నడుస్తుందని చెప్పేసి ఆనాడే కేటీఆర్ గారు చెప్పారు। ఒక బీజేపీ ఎంపీకి కూడా దీంతో సంబంధం ఉందని చెప్పారు। కానీ అన్ని ఆధారాలతోని సమయం వచ్చినప్పుడు బయట పెడతామన్నారు। రాజకీయంగా ప్రజలు ఆదరించకుండా, ప్రజలు ఆహ్వానించకుండా రాజకీయంగా పైకి వచ్చిన సీఎం రమేష్ ఒక కాంట్రాక్టర్, ఒక వ్యాపారవేత్త, ఆ వ్యాపార బుద్ధితోని ఆనాడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు పెట్టి ఎంపీ సీటు కొనుక్కొని తీరా తెలుగుదేశం ఓడిపోగానే బీజేపీలోకి జాయిన్ అయ్యి అందులో డబ్బులు పెట్టి మళ్ళొకసారి ఎంపీ సీటు కొనుక్కొని రాజ్యసభ సభ్యునిగా ఆయనతో పాటు
అదే ఆంధ్ర ప్రాంతానికి చెందిన గతంలో వ్యాపారవేత్తలైన ఎంపీలు కావచ్చు, లగడపాటి కావచ్చు, కావూరి కావచ్చు, లేకపోతే సృజనా చౌదరి కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలంగాణకు రాకుండా అడ్డుపడ్డ వాళ్ళు. తెలంగాణను ఏ రకంగా దోసుకుందాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని కుయుక్తులతోటి నడిచే చంద్రబాబు చేతిలో రిమోట్ కంట్రోల్లో నడిచే వీళ్ళందరూ కూడా ఏ పార్టీలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసి రాష్ట్రం రాకుండా అడ్డుపడి ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్టులు వేలాది కోట్ల రూపాయలు సంపాదించి ఇలా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది కాకుండా ఇలా బీజేపీ నుంచి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై హైదరాబాదులో కాంట్రాక్టులను దక్కించుకోవడం కోసం ఫ్యూచర్ సిటీ పేరు మీద కావచ్చు, లేకపోతే కంచె గచ్చిబౌలి భూములను దక్కించుకోవడం కోసం రేవంత్ రెడ్డితోని లోపాయికారిగా మిలాగతై రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో, స్థానిక సంస్థలకు జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ఆశీర్వదిస్తారు. ప్రజలు బీఆర్ఎస్ నాయకులను గెలిపిస్తారు. తప్పకుండా 10 సంవత్సరాల్లో రాష్ట్రం సాధించి ఈ 10 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి చేసిండ్రనంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసిండ్రు. ఓట్లు అడిగే హక్కు, ఓట్లు అడిగే గుండె ధైర్యం, దమ్ము బీఆర్ఎస్ నాయకులకు ఉందని ఇలా ఘంటాపథంగా చెప్పొచ్చు. ప్రజలు చెప్తూనే ఉన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ స్థాయిలో మాట్లాడుకుంటుండ్రో, ఒక నాట్లేసే కలుపు కలిసే తల్లి కావచ్చు, అట్లాగే ఒక దుక్కి దున్నే రైతు కావచ్చు, ఒక కూలి పని చేసే అన్న తమ్ముడు కావచ్చు, లేకపోతే సాంచలు నడిపించే సోదరుడు కావచ్చు, ఇంకెవరైనా ఒక విద్యార్థి కావచ్చు, లేకపోతే ఒక యువకుడు కావచ్చు, ఉద్యోగి కావచ్చు, ఇలా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసం పోయారు. అబద్ధాలు చెప్పి కళ్ళబొల్లి హామీలు ఇచ్చి ఇలా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ఇచ్చిన మాటలు హామీలు తీర్చలేక ఇలా ప్రజల్లోకి వస్తే ముఖం చెల్లదని చెప్పేసి భావించి కేటీఆర్ గారిని బదనాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని చెప్పేసి ఆంధ్ర నాయకులతోని మిలాఖతై కుట్రలు చేసి ఇలా లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సీఎం రమేష్ అటువంటి తక్కువ స్థాయి, అధమ స్థాయి నాయకుని దగ్గరికి పోయే కర్మ కేటీఆర్ గారికి లేదు. నీకు సీసీటీవీ ఫుటేజ్ లేవు, ఏ ఫుటేజీలు లేవు. నువ్వు రాజకీయ బ్రోకరు, నువ్వు ఒక వ్యాపారివి, నువ్వు ఒక ఎట్లయినా సరే ప్రజల ఆస్తులు దోసుకొని, ప్రభుత్వ ఆస్తులు దోసుకొని ఎదగాలనుకునే నీ అటువంటి నీచమైన కుత్బుద్ధి గల నాయకునితో మాట్లాడడానికి కేటీఆర్ గారు ఇప్పుడు సిద్ధంగా ఉండరు. నిన్న సవాల్ చేసిండ్రు. బరాబర్ నువ్వు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్గా బహిరంగ చర్చకు మీడియా పరంగా, మీడియా మిత్రుల సమక్షంలో, ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు వస్తే మీరు తెలంగాణ రాష్ట్రం పట్ల మీరు చేసే మోసం ఏంటి, మీరు చేసే ద్రోహం ఏంటి అని చెప్పేసి తేల్చుకుందామని చెప్పేసి కేటీఆర్ గారు సవాల్ విసిరారు. ఆ సవాల్కు సిద్ధం కావాలి. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు ఒకవైపు, రైతులు ఒకవైపు ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. శ్రావణ మాసం పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు శైవ క్షేత్రాలు నేటి తెల్లవారుజాము నుండి భక్తులతో కిటకిటలాడాయి. శ్రావణ మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణంలోని పలు శైవ క్షేత్రాల భక్తులతో కిటకిటలాడాయి. నేటి తెల్లవారుజాము నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ఆ శివయ్యను దర్శించుకున్నారు. సిరిసిల్ల పట్టణంలోని శివనగర్ శివాలయంలో మరియు గాంధీనగర్ శ్రీ విశ్వనాథుల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలిరాగా వారికి తీర్థ ప్రసాద వితరణ చేశారు.
धर्मोदेशाय करुणाकर शंकराय नमो नमः। धूपमाग्रामयामि साक्षात् दीपो साद्यं निवर्ते संयुक्तवलिनायोजितं प्रियग्रहाण मङ्गलं दीपम्। संहारम् एकबिल्वं शवालवृक्षस्य स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणम् बिल्वाष्टोत्तरशतस्तोत्रम् यः पठेत् भक्तिमान् नरः शिवलोकभवाप्नोति एकबिल्वं शिवो नमः। यतोजिता बिल्वाष्टोत्तरशतनामावलिपूजां समर्पयामि। महाभारत మాదిగలు మాదిగ ఉపకులాలు తమ ఐక్యతను చాటి చెప్పుకునేందుకు నిర్వహిస్తున్న మాదిగల ఆత్మీయ సమ్మేళన సన్మాన మహోత్సవానికి మాదిగలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ముస్తాబాద్ లో మాదిగల ఐక్యవేదిక కోర్ కమిటీ మెంబర్ గుండెల రాజలింగం పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల మాదిగల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 30న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాదిగల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాదిగల ఆత్మీయ సమ్మేళన సభకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనానికి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగ వృద్ధుల సంక్షేమ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారని తెలిపారు. వీరికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించి తమ ఐక్యతను చాటుకోనున్నట్లు వెల్లడించారు. కావున ఇటు కార్యక్రమానికి మండలంలోని మాదిగలు మాదిగ ఉపకులాలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దిగారి శ్రీనివాస్, సుంచు కృష్ణ, నల్లా బుచ్చయ్య, కట్కూరి ఆంజనేయులు, కొల్లూరి నాగరాజు, సుంచు దేవరాజు, ఎట్ల వెంకటయ్య, నల్ల ఎల్లం, బాలయ్య, స్వామి, గణేష్, లక్ష్మణ్, సుంచు మల్లయ్య, దేవయ్య తదితరులున్నారు. ముఖ్య అతిథిగా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ పట్లూరు లక్ష్మణ్ కుమార్ గారు అలాగే మాయ ఎమ్మెల్యేలందరూ వస్తున్నారు కాబట్టి అట్టి ఎమ్మెల్యేలకు ప్లస్ మినిస్టర్ గారికి సన్మాన కార్యక్రమం ఉంది కాబట్టి ఇట్టి సన్మాన కార్యక్రమానికి మన మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుంచి వెళ్ళి అధిక సంఖ్యలో పాల్గొని మన ఎమ్మెల్యేలకు మినిస్టర్ గారికి సన్మానం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరు రావాలని చెప్పి కోరుతున్నాం. జై మాదిగ, జై జై మాదిగ. గత 2 సంవత్సరాల క్రితం మరి కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఇవాళ సిరిసిల్ల జిల్లాలో మరి మాదిగ ఉపకులాలు మాదిగ కులాలు ఐక్య వేదిక ఒక ఏర్పాటు చేసుకొని మరి తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ
మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి మరి ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళందరినీ కూడా క్రోడీకరించి మరి జిల్లా కేంద్రంలో రప్పించి మన యొక్క మాదిగల ఐక్య వేదికను చాటుదామనే ఉద్దేశంతో తేదీ 30 మరి ఈ నెల 30 తారీఖు నాడు మరి మన సిరిసిల్ల జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాదిగల ఐక్య వేదిక మహాసభ నుంచి ఈ మాదిగలకు సంబంధించినటువంటి మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మరి ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా ఒకే వేదికను మరి పంచుకొని ఆ వేదిక ద్వారా మాదిగల యొక్క ఐక్యతను చాటుతో పాటు మాదిగల ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేసుకొని మన మాదిగల ఎమ్మెల్యేలను గౌరవించుకున్నటువంటి సాంప్రదాయంలో భాగంగా ఈరోజు ఆ రోజు 30 తారీఖు నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు ముస్తాబాద్ మండలంలో మరి మన గ్రామంలో మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మరి 22 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి నాయకులు, మరి కళాకారులు, అదేవిధంగా మన మాదిగకు సంబంధించినటువంటి మన చదువుకున్న వాళ్ళందరూ కూడా గ్రామస్తులు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి మన మాదిగల యొక్క ఐక్యవేదికను చాటి మరి మాదిగ ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించుకునే కార్యక్రమాన్ని మనము ఈ తెలంగాణలో మన సిరిసిల్ల నుంచే ప్రారంభిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి తప్పకుండా ఇంటింటికి మన యొక్క కర్తవ్యంగా మన వాళ్ళని మనం గౌరవించుకునే విధంగా, మన ఐక్యతను చాటే విధంగా మనందరం కూడా పాలు పంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మన మాదిగ సోదరులందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, మన గ్రామాల్లోకి వెళ్ళి అందరినీ కూర్చునబెట్టి మరి 30వ తారీఖు నాడు మరి సిరిసిల్ల ఉన్నటువంటి కార్యక్రమాన్ని గురించి వివరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలోని పవర్ జిమ్ సెంటర్ 2వ వార్షికోత్సవం సందర్భంగా బాడీ బిల్డింగ్ షో మరియు ఫిట్నెస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. సిరిసిల్ల పవర్ జిమ్ సెంటర్ 2వ వార్షికోత్సవ సందర్భంగా బాడీ బిల్డింగ్ షో నిర్వహించారు. పలువురు బిల్డర్స్ వచ్చి వాళ్ళ ప్రతిభను కనబరిచారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ మహేష్ గీతే హాజరై కేక్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శరీర దారుఢ్యం పెంపుదలకు క్రీడలతో పాటు జిమ్ లాంటివి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. నేటి యాంత్రిక యువలో 1 గంట సేపు అయినా శరీర వ్యాయామానికి సమయం కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శోభారాణి మరియు కుల శ్రీనివాస్, వల్లి రామ్మోహన్, చెప్పదని ప్రకాష్, మసీయుద్దీన్, జిమ్ సెంటర్ నిర్వాహకులు కాజా తదితరులు పాల్గొన్నారు. This is the first time I am coming to gym. For last 8 to 10 days I am coming regularly. Before that, when I joined as a SP, then after 1 month I have started to coming gym in early morning 6 o'clock. Then 1 week में मैं at least 1 या 2 टाइम ही आ रहा था. After that अभी एक last 2 weeks है मैं जो रेगुलर आ रहा हूँ वो ओनली बिकॉज ऑफ फौजा. वो मुझे सुबह मैसेज करते हैं कि आप आज जिम आए थे नहीं आए थे. तो अभी जो मैं जिम का एक नया अभी सिलसिला से स्टार्ट हुआ है, इसमें सबसे ज़्यादा कॉन्ट्रीब्यूशन फौजा का है. मेरे जो ट्रेनर है अपना कमल है, आप भी है, वो आप कमल भूले हमें जाफर भाई, सुबह ही हम मिले थे खाली में. सो जिम का जो एटमॉस्फेयर रहता है, मैं सुबह आता हूँ क्लीनलीनेस है, लाइटिंग है, साउंड फैसिलिटी है, इंस्ट्रूमेंट है, चाला मंजी पूरा इंस्ट्रूमेंट बहुत अच्छा है. और मुझे क्या लगता है कि जिम नॉट ओनली प्लेस फॉर एक्सरसाइज, जिम एंड 3 इम्पॉर्टेंट यहाँ. फर्स्ट यहाँ हमें फूड और न्यूट्रिशन का गाइडेंस मिलता है, फूड. सेकंड फिटनेस है, और देन फ्रेंडशिप थर्ड. बिकॉज यहाँ जो भी मेंबर है कोई अपना अलग सर्विस है, अलग डिपार्टमेंट से, लेकिन यहाँ सब फिटनेस लवर है. तो इधर एक नया फ्रेंडशिप हो रहा है. अभी जो मुझे जितने लोग यहाँ मिले तो नए मेरे फ्रेंड्स बन गए. सो फिटनेस, फ्रेंडशिप एंड फूड, ये जिम का मुझे लगता है कि ये 3 इम्पोर्टेंट प्लेयर्स हैं.
तो मैं लास्ट में एक ही रिक्वेस्ट करूँगा कि जनरली नाउ आई हैव सीन इन न्यूज़पेपर इन हैदराबाद सम केसेस हुआ है कि फिटनेस के लिए हम स्टेरॉइड यूज़ करते हैं, सम ड्रग्स यूज़ करते हैं। इन शॉर्ट रन बॉडी बिल्डिंग में हेल्प भी करता है, बट इन लॉन्ग रन इट डेफिनेटली नेगेटिवली अफेक्ट्स योर बॉडी। सो आई रिक्वेस्ट ऑल ऑफ यू, ये ऐसा स्टेरॉइड या आर्टिफिशियल कुछ यूज़ मत करो। नेचुरली वी हैव लॉट्स ऑफ फूड हियर, जो भी मतलब पूरा बहुत सारे फूड है जो हम नेचुरली यूज़ कर सकते हैं। और लास्ट में भी ख्वाजा ने बोला है कि दिसंबर में कुछ आप ऑर्गेनाइज कर रहे हैं बॉडी बिल्डिंग। सो मैं एक्सपेक्ट करता हूँ कि जितने आपके मेंबर्स हैं उसमें से मैक्सिमम उसमें पार्टिसिपेट हो जाए। और जो भी विनर मतलब सिलसिला का होता है ओवरऑल तेलंगाना, तो मतलब सबका रिस्पॉन्सिबिलिटी है कि यहाँ जिम से कौन टॉप आता है। तो इसमें भी मैं आपको अभी आपके पास ऑलमोस्ट 3-4 मंथ है, तो आप अभी से प्रिपरेशन कर सकते हो। इसके लिए मैं एडवांस आपको बेस्ट विशेस दे रहा हूँ। एंड वंस अगेन फॉर सेकेंड एनिवर्सरी और बहुत सारा मैं ख्वाजा को विश देता हूँ और सबको ही, क्योंकि जिम उन्होंने क्रिएट किया इसलिए सब। ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్నపేట గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది. రాజన్నపేట శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాస తొలి సోమవారం సందర్భంగా శివునికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ రామకోటి రామచంద్ర శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది. ఇటు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు. బిల్వపత్రముతోనే అర్చనలే చేసిదమయ్య హర హర మహాదేవా. బ్రహ్మఫలములతోనే నెయ్య పాయసములతోనే సుమన జ్యోతుల హారతి గుణర కమనీయ పనిహార కవగరార. సుమన జ్యోతుల హారతి గుణర కమనీయ పనిహార. భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం వారి ఆదేశానుసారం జిల్లాలో గ్రామస్థాయి జన సురక్ష ఆర్థిక చేరిక కార్యక్రమంలో భాగంగా తంగళ్లపల్లి మండలం తాడూరు గ్రామంలో కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తంగళ్లపల్లి మండలం తాడూరు గ్రామంలోని రైతు వేదికలో భారత ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం వారి ఆదేశానుసారం జిల్లాలో గ్రామస్థాయి జన సురక్ష ఆర్థిక చేరిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ రీజనల్ హెడ్ అపర్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఈ పథకాలు గత 10 సంవత్సరాల నుండే ఉన్నాయన్నారు, కానీ ఎవరు వాటిని వినియోగించడం లేదన్నారు. ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 30వ తేదీ వరకు ప్రతి జిల్లాలో గ్రామస్థాయి జన సురక్ష ఆర్థిక చేరిక కార్యక్రమం నిర్వహించబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రీజనల్ ఆఫీసర్ సమీనా, ఎంపీడీఓ లక్ష్మీనారాయణ, రాజన్న సిరిసిల్ల ఎల్డీఎం మల్లికార్జున, యూబీఐ సిరిసిల్ల బ్రాంచ్ చీఫ్ మేనేజర్ సూరజ్, ఏపీఎం చందు, గ్రామస్తులు పాల్గొన్నారు. చాలా మంది పెద్దలు, అతి ముఖ్యమైన వాళ్ళు, మా అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే జన్ సురక్ష క్యాంపెయిన్స్ గురించి మాట్లాడుకోవడానికి ఈ రోజు ఇక్కడ అందరం కలిసాము. మీలో కొద్ది మందికి గుర్తుంటే 2 సంవత్సరాల క్రితం కూడా ఒకసారి ఇదే వేదికలో ఇలాంటి చోటే మనం ఒకసారి కలిసాం. అప్పుడు కూడా జన్ సురక్ష క్యాంపెయిన్స్ గురించి మాట్లాడుకున్నాము, గ్రూప్ లోన్ల గురించి మాట్లాడుకున్నాము, గోల్డ్ లోన్ల గురించి చెప్పుకున్నాము, చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాము. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం వచ్చి మళ్ళీ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి, జన్ సురక్ష స్కీముల గురించి మళ్ళీ మాట్లాడుకుంటున్నాము అంటే ఎందువల్ల? అంటే 2 సంవత్సరాల క్రితం మనం అంటే నేను మాట్లాడానో లేకపోతే ఇంకోళ్ళు చెప్పారో అనే విషయం గురించి కాదు. ఇది అసలు స్కీమ్ ఏంటి? జన సురక్ష అంటే అసలు ఏంటి? సర్కార్
చేపట్టిన స్కీములు ఇవన్నీ చేసినందువలన భారత సర్కార్కి ఏమైనా లాభమా? ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం. అది అర్థం చేసుకుంటే మనం ఏం చేస్తున్నాము, మనం చేసే దాంట్లో కరెక్ట్గా చేస్తున్నామా, తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అనేది అసలు 2 సంవత్సరాల క్రితం కూడా ఇది కొత్తగా వచ్చిన స్కీములు కాదు ఇవన్నీ. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, జన్ ధన్ యోజన, ఇవన్నీ ఎన్నేళ్ల నుంచి చూస్తున్నాం మనం? దగ్గర 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా కూడా ఈ రోజుకి కూడా మనం దీని గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాటి గురించి మాట్లాడుతున్నాము అంటే దాని అర్థం ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి చేరలేదు అనేదే కదా తెలుస్తోంది. ఎందువల్ల అది అవ్వట్లేదు అనేది కూడా మనం చూసుకోవాలి. ఇప్పటిదాకా మనము ఎంపీడీఓ సార్ మాట్లాడారు, చెప్పారు ఎంత కట్టాలి, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అయితే ఎంత డబ్బులు కట్టాలి, సురక్ష బీమా యోజన అయితే ఎంత కట్టాలి అని. ఎందుకు కట్టాలి అసలు? ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది కదా ఆ ఆలోచన. అరే ఎందుకు కట్టాలి, నేను మంచిగానే ఉన్నా కదా, ఆరోగ్యంగా ఉన్నాను, నాకేం అవసరం ఉంది, జీవన్ జ్యోతి బీమాకి నేను 436 రూపాయలు ఎందుకు కట్టాలి, నేను మా ఊరు నుంచి నేను బయటికే వెళ్ళను, యాక్సిడెంట్ ఏమవుతుంది నాకు, యాక్సిడెంట్ యోజన దీనికి సురక్ష బీమా యోజన 20 రూపాయలు పెట్టి కట్టాలి. అర్హులైన పేదలకు ఆహార భద్రత కల్పించడమే కాంగ్రెస్ లక్ష్యమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ముస్తాబాద్ మండలంలో అన్నారు. ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లి చీకోడి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ 10 ఏళ్ల అధికారంలో ఉన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం అందిస్తూ పేదలందరికీ రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఇలా ప్రజాపాలన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంటే జీర్ణించుకోలేని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. బీజేపీ చేసే అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోర్తుగాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, సహకార సంఘ డైరెక్టర్ కొరెట్ల కొండలరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కదిరే సత్యం గౌడ్, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షుడు తలారి నరసింహులు, మండల ఉపాధ్యక్షుడు తాడేపు కొమురయ్య, మొర్రాయిపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు రాఘం కుమార్, చికోడు గ్రామశాఖ అధ్యక్షుడు కొప్పు రమేష్, నాయకులు సడిమెల్లి శంకర్, పల్లె రాజనరసయ్య, ఫయోసిద్దీన్, మెంగని ఎల్లం, ఊరడి ప్రశాంత్, ఒన్నాచిపేట హరీష్, పల్లె రాయమల్లు, మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేసుకుంటా ఇస్తుంది కాబట్టి ఈ మన ప్రజలకు కొడుకుల పెళ్లిళ్ళు అయినా కానీ 10 ఏళ్ళకు ఏ రేషన్ కార్డు రాలేవని ఎంఆర్ఓ ఆఫీస్ ఎన్నిసార్లు తిరిగినా మాకు రాలేవు. అందుకని కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన పిల్లలకు వచ్చిన రేషన్ కార్డులు పిల్లలకు కడితే మనము చేసుకోవాలని ఈ ప్రభుత్వం ఇచ్చింది. అలాగే ఎన్నో పథకాలు ఇచ్చింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన మహిళలకు ఎన్నో అద్భుతాలు పెట్టిరు. మహిళా కోటీశ్వరాలు కావాలని ఆలోచన కొద్దీ మహిళలను ముందుకు తీసుకెళ్తుంది, పెద్ద పీట వేస్తుంది. అలాగే మన మహిళా గ్రూపులలో అక్కల అమ్మలు ఒకటి గుర్తించుకోండి, మన మహిళా గ్రూపులలో వడ్డీ లేని రుణాలు ఇస్తుంది, అలాగే రైతు భరోసా ఇస్తుంది, అలాగే ఇస్తుంది. ఎన్నో ఇలాంటి కొత్త మన బస్సు ఫ్రీ పెట్టింది. మనము ఎక్కడికన్నా వెళ్ళాలంటే బస్సు లేని విధానం మనము కిరాయి కట్టుకొని పోతే ఎన్నో డబ్బులు మన కుటుంబాలను బట్టి మన బలవీలను కుటుంబాలను బట్టి గుర్తించి మనకు బస్సు మన ప్రభుత్వము బస్సు కొత్తగా రేషన్ కార్డులు వచ్చినాయి, కొత్తగా పేర్లు నమోదైనాయి, వాళ్ళకి అందియాలి. ఎప్పుడెప్పుడు ఇస్తారు మాకు కొత్త రేషన్ కార్డులు, మా పిల్లలు ఎప్పుడు పేర్లలో నమోదు చేస్తారు కార్డులలా అని 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ మరి ఈరోజు ఇక్కడ కార్డులు అందుకునే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం దొరల పాలన గడిల పాలన పోయింది. 10 ఏళ్ళు వాళ్ళు సంఖ్యలు లేసి మనని పాలించారు. ఆ సంఖ్యలను బద్దలు తెగించి మరి ప్రజాపాలన వచ్చింది.
ప్రజలు ప్రగతి బాటన పడే సమయం ఆసన్నమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికలకు పోయినప్పుడు 6 గ్యారంటీ పథకాలు ఇచ్చిండు. ఆ 6 గ్యారంటీ పథకాల్లో ముఖ్యంగా మహిళా సోదరిమణులకే ఇందులో పెద్దపీట వేసాం. ఎటు పోయినా మహిళా సోదరిమణులకే అప్పచెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇలా చేతికి వాళ్ళ రూపాయి వస్తే వాళ్ళు అనవసరమైన ఖర్చులు పెట్టకుండా డబ్బు భద్రంగా దాచిపెట్టి అవసరాల కోసం ఉపయోగిస్తారు. పిల్లల చదువుల కోసమో, భర్త ఖర్చుల కోసమో, ఇల్లు అభివృద్ధి కోసమో ఉపయోగిస్తారని చెప్పి ఆలోచన చేసి మనం అందరం చూసినాం. వెనుక నుంచి ఇళ్ళలో చూస్తూ ఉంటాం. ఎవరైనా ఇంగళ్ళ ఆడళ్ళు ఇవాళ పెద్దరికం చేస్తే ఆ కుటుంబాలు మంచిగా పెద్దగా అయినాయి చూసి మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది. మహిళలకు ఇలా పెద్దపీట వేస్తా ఉన్నాం. ఇలా ప్రభుత్వం రాగానే 48 గంటల్లోనే మరి ప్రతి మహిళా సోదరి మనకి కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళా సోదరి మనందరికీ కూడా ఇవాళ వడ్డీ లేనటువంటి రుణాలు ఇస్తున్నాం. అదేవిధంగా ఇలా చనిపోతే కూడా వాళ్లకు ఎక్స్గ్రేషియా బీమా కల్పిస్తున్నటువంటి, అదేవిధంగా వాళ్ళు కట్టేటువంటి లోన్ కూడా పూర్తిగా మాఫీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇలా ఇంతకుముందు నేను చెప్పిన ఇంట్లో ఆడవాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి అయితే ఊరు అభివృద్ధి అవుతుంది, రాష్ట్రం మొత్తం అభివృద్ధి అవుతుంది. మనం అభివృద్ధి ప్రగతి బాట వైపు పయనిస్తామని చెప్పిన. కాబట్టి ఈ ప్రాంత వాసి ముద్దుబిడ్డ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశారు. ఇలా వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏవైతే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో వాటిని అన్నింటి కూడా మహిళా సంఘాల ద్వారా ఇలా వడ్లు కొనుగోలు చేద్దామని ఆలోచన చేసి మరి ఈ విషయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ జా గారి దృష్టికి తీసుకుపోగానే ఇద్దరు కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని కూడా మహిళా సంఘాలకే అప్పచెప్పినాం. అమ్మలక్కలందరూ ఆలోచన చేయాలి. రేపు ఎన్నికలకు వస్తారు. టీఆర్ఎస్ బాగా దోసుక తిన్నాడు, పైసలు సంచులు బాగా దాచిపెట్టారు. 200, 500 తీసుకొస్తారు, ఇంటికి క్వార్టర్ తీసుకొస్తారు. ఓటుకు 1000 అంటారు, 500 అంటారు. నమ్మకండి, ఓటు వేయకండి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ మండలాల్లో కూడా ఇలా రేపు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే జిల్లా పరిషత్ ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, వాళ్ళకు మీరు ఓటేయండి. ఓటేస్తే సంక్షేమ పథకాలు కానీ, మీకు పింఛన్లు కానీ ఏవైనా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుతాయి. మీ ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అంతాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సిరిసిల్ల హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో కోటి కుంకుమార్చన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు చండీ యాగం నిర్వహించారు. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో గత 8 రోజులుగా ముక్కోటి కుంకుమార్చన కార్యక్రమం దిగ్విజయంతంగా కొనసాగుతుండగా శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకొని కొత్తపల్లి శ్రీనివాస్ దంపతులు చండీ యాగం నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి ఇటు యాగంలో మరి కుంకుమ పూజలు పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. అది నెక్స్ట్ కుంకుమార్చన అని చెప్పు ఒక 10 నిమిషాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.